కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం అనేది ఉంటుందండి. మనకి కావాల్సిన రిజల్ట్ రాలేదని మనం చేసే పనిని మధ్యలోనే ఆపేయకూడదు. మనం అనుకున్న రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మనం కష్టపడటం అనేది మానకూడదు. దేనికోసం అయితే చేస్తున్నామో దాన్ని మధ్యలోనే బ్రేక్ చేసేయకూడదండి. మనకి రిజల్ట్ వచ్చేంత వరకు చేస్తూనే ఉండాలండి. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను రోజువారీ డైలీ రొటీన్ పూర్తయిపోయిన తర్వాత నాకున్న ఖాళీ టైంలో నేను చేసిన పనిని అయితే చూపిస్తానండి. ఎప్పట్లాగానే అయితే ఈరోజు నేను శారీస్కి జిగ్జాగ్ చేస్తాం చూపిస్తున్నానండి. నేనైతే ఏ విధంగా చేస్తున్నానో శారీస్కి జిగ్జాగ్ చేసి ఏ విధంగా అయితే ఫాల్స్ వేసానో అనేది చూపిస్తున్నాను. ఇదైతే నార్మల్ జిగ్జాగ్ మిషన్ అండి. అయితే ఈ జిగ్జాగ్ మిషన్ ఇది వరకు మోటార్ లేకుండా వాడేవాళ్ళం. అయితే తక్కువకి వస్తుంది కదా అని మోటార్ తీసుకుంటే అది ఒక శారీ 2 శారీలు కుట్టేసరికి జిగ్జాగ్ చేసేసరికి మోటార్ హీట్ ఎక్కిపోతుందండి. మోటార్ అయితే దీనికి 900 పెట్టి తీసుకున్నాను. బయట షాపుల్లో ఎక్కువ చెప్తున్నారని చెప్పి మానేశానండి ఇన్ని రోజులు. కాకపోతే ఇది కొంచెం పర్వాలేదు, రీజనబుల్, బాగానే వస్తుంది, బాగానే పనిచేస్తుంది అనేసరికి 900 కదా అని మోటార్ తీసుకున్నాను. అయితే ఒక శారీకి అంచులు జిగ్జాగ్ చేసి ఫాల్ వేసేసరికి మోటారు హీట్ వచ్చేస్తుందండి. అందుకని కంటిన్యూస్గా చేయటానికి లేదు, కొంచెం కొంచెం ఆగి చేస్తున్నాను. తర్వాత శారీకి ఫాల్ వేస్తున్నానండి. ఇక్కడ మళ్ళీ పాదం మార్చుకోవాలి. జిగ్జాగ్ చేసేటప్పుడు ఒక పాదం వాడాలి అంచులకి. శారీ ఫాల్ వేసేటప్పుడు నార్మల్ పాదం వాడాలండి. మోటార్ అయితే స్పీడ్గా అవుతుంది వర్క్, టైం కలిసి వస్తుందని అనుకున్నాం. కానీ మోటార్ హీట్ ఎక్కటం వల్ల నెమ్మదిగా ఆగి ఆగి చేయాల్సి వస్తుంది. హీట్ ఎక్కుతుందో లేదో చూసుకుంటూ డబ్బులు అయితే పోసాం కానీ ఫలితం లేదు. తక్కువకి వస్తుంది కదా అని కక్కుర్తి పడితే ఇలాగే ఉంటుంది ఒక్కొక్కసారి. పర్వాలేదు, బాగానే పనిచేస్తుంది అన్నారని తీసుకున్నాను. చివరికి మోసపోయాం. కొంచెం రేటే పెట్టి బ్రాండ్ తీసుకుంటే సరిపోయేది, కానీ పొరపాటు అయ్యింది. ఈ మోటార్ కొన్నాళ్ళు పనిచేస్తుంది కదని పని అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా బ్రేక్ వస్తే అప్పుడు మార్చుకోవాలి. అప్పటి వరకు ఇంతే. టైం సేవ్ అవటమేమో కానీ లేట్ అవుతుంది వర్క్. ఇక్కడైతే ఈ వీడియోలో చూపించిన శారీస్ అండి, నేను 2 రోజులు స్టిచ్ చేసినవి. వరుసగా ఒకరోజు అయితే కుట్టినవి కాదండి, 2 రోజులు ఇంట్లో ఉండి చేసుకోవటం వలన మనకి ఖాళీ టైంలో చేసిన వర్క్ అండి ఇది. అదే జాబ్కి వెళ్ళటం అంటే మార్నింగ్ టైం టు టైం మనం డైలీ రొటీన్ చేసుకున్న తర్వాతే వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు ఉండి చేసి వస్తాము జాబు. ఇదైతే అలా కాదు. రోజువారీ పనులు అయిన తర్వాత ఉన్న ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటానికి నేను ఎంచుకున్న మార్గం. ఇంకొకటి, జర్నీ అనేది ఉండదు మనకి. ఇంట్లో ఖాళీ సమయంలో ఈ వర్క్ చేసుకుంటున్నాను. అయితే ఇది వరకు నా వర్కే చేసుకునేదాన్ని. బయటకు చేయటం మొదలుపెట్టాక వాళ్ళు అడిగిన టైంకి మనం ఇచ్చేయాలి. దానివల్ల ఒక అరగంట పావుగంట బర్డెన్ పడుతుంది మనకి. కంప్లీట్ అవ్వకపోతే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చేసి వాళ్ళు అడిగిన టైంకి మనం ఇవ్వటం అనేది జరుగుతుంది. అయితే కొంతవరకు మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటున్నామనే చెప్పచ్చు ఇలా చేయటం.
ఇంకోటి మనకి ఆదాయం కూడా వస్తుంది. ఒక్కొక్కసారి మన లైఫ్లో జరిగే సంఘటనలే మనం మారటానికి కారణం అవుతుంది. వీడియో పెట్టడానికైతే మధ్యలో గ్యాప్ వచ్చిందండి. 2 డేస్ హెల్త్ బాగోకపోవటం వలన ఏ విధమైన వీడియోలు తీయలేదు నేను. కొంచెం హెల్త్ అయితే సరి అయిందండి, తగ్గింది నీరసం. సో మళ్ళీ వీడియోలు తీసి అప్లోడ్ చేస్తున్నాను. హెల్త్ బాగైన తర్వాత చేసిన వీడియో అండి ఇది. ఇక్కడైతే మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక్కొక్కసారి మనం మారామంటాం కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలే మనం మారటానికి కారణం అవుతాయి. ఎదుటి వాళ్ళు మనతో నడుచుకున్న విధానాన్ని బట్టి మనం మారాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనం ఎంత కలవాలి అనుకున్నా, ఎంత బాగుండాలి అనుకున్నా వాళ్ళు మనతో ఉండే తీరుని బట్టి మన ఆలోచన విధానం అనేది మారుతూ ఉంటుంది. మనం కష్టపడినా కూడా మన కష్టాన్ని గుర్తించలేనప్పుడు మనకి కొంచెం బాధే అనిపిస్తుంది. ఎంత కష్టపడినా నువ్వేం చేసావు అంటే చివరికి ఏమీ ఉండదు మనకి. ఎదుటి వాళ్ళని బట్టి మనం కూడా నడుచుకుంటామండి ఏ విషయమైనాను. ఒక్కొక్కసారి మనం ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి మనం చాలా బాధ తీసుకోవాల్సి వస్తుంది. అది వాళ్ళ నేచర్ అనుకుని వదిలేయటమే, ఎక్కువగా ఆలోచించకూడదు. అదైతే బాగా అర్థమైంది. ఇక్కడైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఎవరైనా సరే ఖాళీగా ఉండి ఆ టైంలో ఏదైనా చేసి సంపాదన మార్గంగా మార్చుకోవాలనుకున్నప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు అయితే చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయాలండి. ఒకవేళ మనం అందులో సక్సెస్ అయితే కనుక మనం పెట్టిన పెట్టుబడి మనకి తొందరగా వస్తుంది. తర్వాత వచ్చిన ఆదాయాన్ని పెట్టుబడిగా పెట్టుకోవచ్చు. అలా కాకుండా ఒకేసారి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే మనం చేసే పని గ్రోత్ లేకపోతే డబ్బుల విషయంలో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తాము. ఎందుకంటే ఇది మధ్యతరగతి కుటుంబంలో ఉండే వాళ్ళకైతే చాలా ఎక్కువగా అర్థమవుతుంది. దానికన్నా మధ్యతరగతి అంతకు దిగువగా ఉండేవాళ్ళు అయితే బాగా అర్థమవుతుందండి. పెట్టుబడి పెట్టగలదు అంటే మొత్తం తీసుకొచ్చి ఒక బిజినెస్లో పెట్టే కన్నా కొంచెం కొంచెంగా పెట్టుకుని అభివృద్ధి చెందటం మంచిది. ఎందుకంటే ముఖ్యంగా ఆడవాళ్ళు మనం చేసే పని లాభం వస్తే పర్వాలేదు, లాభం నష్టం అనేది మన కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మనం కుటుంబానికి ఆదాయపరంగా మన వంతు భరోసాగా ఉండాల్సిన పరిస్థితి వస్తే మనం చేసే పని వల్ల మన ఫ్యామిలీని మనం ఇబ్బంది పాలు చేయకూడదు. అందువల్ల మనం ఏదైనా ఒక వర్క్ చేద్దాము, బయటికి వెళ్ళి జాబ్ చేసే పరిస్థితి లేనప్పుడు మనం ఇంట్లోనే ఉండి ఏదన్నా చేసి
సంపాదన మార్గంగా చూసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఆలోచించి ముందడుగు వేయటం మంచిది. శారీస్ అన్నీ కుట్టేశానండి 2 డేస్లో. మొత్తం కూడా వాళ్ళకి అన్న టైంకి అయితే మాత్రం ఇచ్చేసాను. నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.